నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. సాల్ట్ మన ఆరోగ్యానికి ఎలా డేంజరో రీసెర్చ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అవి తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇండస్ట్రియలైజేషన్ లో మనకు ఫస్ట్ ఉత్పత్తి అయిన వాటిలో ప్రధానంగా సాల్ట్ గురించి చెప్పుకోవచ్చు. ఏన్షియంట్ సిటీ రోమ్ లో కేవలం సాల్ట్ ట్రాన్స్పోర్టేషన్ కోసమే అప్పుడు రోడ్లు వేసారంట రోమ్ లో. అలాగే శాలరీ అనే వర్డ్ ఉంది కదా, మనం తీసుకునే జీతము, శాలరీ అనే వర్డ్ కూడా సాల్ట్ నుంచే వచ్చిందంట, అది కూడా రోమ్ లోనే. కానీ దేశమంతా ఉప్పు మీద చాలా ఎక్కువగా పన్ను వసూలు చేసింది మాత్రము బ్రిటిషర్స్. ఇంత చరిత్ర ఉంది మనం తినే ఉప్పు వెనుక. మనం చూసే వంటల వీడియోల్లో చిటికెడు ఉప్పు అని చెప్పేస్తుంటారు కదా. మరి ఉప్పు కూడా చూడండి, మరీ ఎక్కువ కాదు, కొంచెం జల్లేసుకోండి. నా గుండెకి నా కడుపుకి కావాల్సింది కంఫర్ట్ ఫుడ్. కానీ మన బాడీలోకి వెళ్తున్నది మాత్రం జస్ట్ చిటికెడు ఉప్పు కాదు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక వ్యక్తి రోజుకు ఎంత ఉప్పు తినాలో చెప్పింది. జస్ట్ 5 గ్రాముల ఉప్పు మాత్రమే మనం తినాలి. అంటే 2000 మిల్లీగ్రాముల సోడియం మాత్రమే మనం తీసుకోవచ్చు. కానీ సగటున ఒక్కొక్క ఇండియన్ 11 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పుని తినేస్తున్నారు. అంటే తినాల్సిన లిమిట్ కంటే మోర్ దాన్ డబుల్ మనం తింటున్నాము. ఇలా చెప్తే దీని సీరియస్నెస్ అస్సలు అర్థం కాదు. 1 ఇయర్కి లెక్కేద్దాము. మనం తీసుకోవాల్సిన సాల్ట్ 1 కేజీ 800 గ్రాములు, కానీ మనం తీసుకుంటున్నది 4 కేజీల కంటే ఎక్కువ. ఒక్కొక్క మనిషి 4 కేజీల సాల్ట్ ముందు పెట్టుకొని చూస్తే మనం 1 ఇయర్లో అంత తినేస్తున్నాము అంటే మనకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఈ వీడియోలో సాల్ట్ గురించి మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు మనం రోజు తీసుకునే ఉప్పు మన శరీరాన్ని ఎలా డ్యామేజ్ చేస్తుంది, దానివల్ల ఎలాంటి జబ్బులు వస్తున్నాయి, ఈ సాల్ట్ ఇంటేక్ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఏముంది సాల్ట్ గురించే కదా అని అస్సలు అనుకోవద్దు. చివరి దాకా చూస్తే నిజంగా ఇది వాల్యుబుల్ వీడియోనా కాదా, ఇది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది అర్థమవుతుంది. సో ఎక్కువ మందికి ఇది రీచ్ అవ్వాలి అంటే మీరు చేసే లైక్ చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న ప్యాకెట్ చిప్స్లో 500 నుంచి 700 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. మనం కొంచెం ఉప్పు ఎక్కువ తీసుకోవడం అనేది ఏ స్థాయిలో మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది, దాని ఎఫెక్టు మనం నిజంగా ఎప్పుడు రియలైజ్ అవుతామో తెలుసా? హాస్పిటల్లో మెడికల్ బిల్స్ పే చేసేటప్పుడు. హై బీపీ, హార్ట్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, వీటన్నిటికీ కూడా లక్షల రూపాయల బిల్స్ అవుతాయి. నేషనల్ హెల్త్ అకౌంట్స్ NHA 2021-22 రిపోర్ట్స్ ప్రకారము మన జోబులో నుంచి పెట్టుకునే హాస్పిటల్ ఖర్చులు అంటే అవుట్ ఆఫ్ ద పాకెట్ ఖర్చు సుమారుగా 40% దాకా ఉంది మన దేశంలో. ఆయుష్మాన్ భారత్ తీసుకొని రావడానికి ఇదే మెయిన్ రీజన్. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ స్కీమ్లు మనకు ఉన్నా కూడా అవి 100% మన జోబులో నుంచి రూపాయి కూడా తీయకుండా చేసేలాంటి స్కీమ్స్ ఏమీ కాదు. సో ఈ స్కీమ్స్ వర్తించిన వాళ్ళైతే కంప్లీట్గా 100% సొంత జోబులో నుంచి ఖర్చు పెట్టాల్సిందే. అట్లాంటప్పుడు ఒక్కసారి హాస్పిటలైజ్ అయితే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. వేరే దేశాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మెడికల్ ఖర్చుల కోసము మస్ట్గా వాళ్ళు ప్రతి ఫ్యామిలీ ముందే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. మన దేశంలో ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ పెరగలేదు. అందుకే నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, మస్ట్గా ప్రతి ఫ్యామిలీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నెలకు 400-500 రూపాయల ప్రీమియంతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా లక్షల్లో, ఒక్కొక్కసారి కోట్లలో కూడా మనం మెడికల్ బిల్లుల కోసం పెట్టే ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు. ఎమర్జెన్సీ టైంలో కూడా డిలే లేకుండా 30 మినిట్స్లోనే ఈ క్లైమ్ సపోర్ట్ అందుతుంది. అలాగే ఇప్పుడు చావు ఏ రూపంలో వస్తుందో తెలియదు. హెల్త్ రీజన్స్ వల్ల అయినా కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్, హార్ట్ స్ట్రోక్స్, స్ట్రెస్ఫుల్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్ ఇష్యూస్, వీటి వల్ల సడన్గా ఏదైనా అయితే ఫ్యామిలీలో సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబము రోడ్డును పడకుండా ఉండాలి అంటే అది ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల మాత్రమే సాధ్యం. సో ముందే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి. నెలకు జస్ట్ 600-700 రూపాయలతో కూడా ఇప్పుడు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ మొత్తం ఫ్యామిలీకి ఒకేసారి అందించే టర్మ్ పాలసీస్ ఉన్నాయి. ఫ్యామిలీ ఒకే వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటే మాత్రం మస్ట్గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు అప్ టు 15-25% డిస్కౌంట్తో ఈ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ని మనం తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా కంపెనీలు ఆఫర్ చేస్తున్న పాలసీలు కనిపిస్తాయి. వాటిలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ 2 రకాల కంపెనీలు కనిపిస్తాయి. మీకు నచ్చిన కంపెనీని మీరు కంపేర్ చేసి మన ఫ్యామిలీకి ఏది బెస్టో అది తీసుకోవచ్చు. లింక్ని నేను ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ మనం టాపిక్లోకి వెళ్తే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ప్రకారం టౌన్స్లో అయితే 9.2 గ్రామ్స్, రూరల్లో అయితే 5.6 గ్రామ్స్ ఉప్పుని తింటున్నారు. ఇది WHO సిఫార్సుల కంటే చాలా ఎక్కువ. మ్యాక్సిమం తీసుకోవాల్సిందే 5 గ్రామ్స్. మన దేశంలో 30% హైపర్ టెన్షన్ కేసులకు ఎక్కువ ఉప్పు తినడమే మెయిన్ రీజను. ఉప్పులో ఉండే హై సోడియం
25% హార్ట్ డిసీజెస్కి, 15 నుంచి 20% హార్ట్ స్ట్రోక్స్కి కారణం. కిడ్నీ డిసీజెస్ కేసుల్లో 10 to 15% కేసులకు కారణము ఈ హై సోడియం ఇంటేక్. అసలు ఏంటి సోడియము? ఉప్పు గురించి మాట్లాడేటప్పుడు సోడియం గురించి ఎందుకు చెప్పాలి అంటే, ఉప్పు అనేది 40% సోడియము, 60% క్లోరైడ్ కలిసి తయారయ్యే ఒక పదార్థం. మనకు కండరాలు, నరాల పనితీరుకు ఇది హెల్ప్ అవుతుంది. అయినా సరే మితిమీరి ఉప్పు తినడం అనేది డేంజర్. ఉప్పు తగ్గించాలి అన్నప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాము? మన చేతిలో ఉండేదే కాబట్టి కూరల్లో కొంచెం తక్కువ ఉప్పు వేయడాన్ని అలవాటు చేసుకుంటాం. సో కూరల్లో తగ్గించినంత మాత్రం ఉప్పు తగ్గించినట్టు కాదు. మనం తినే చిప్స్, బిస్కెట్స్, నూడిల్స్, సాసులు ఇవే కాకుండా ఎక్కువగా నిల్వ పచ్చళ్ళు తింటూ ఉంటాము. సో ఇవన్నీ కూడా ఉప్పుని అంటే సోడియంని మన బాడీలోకి ఎక్కువగా పంపించే ఒక సోడియం బాంబ్స్ లాంటివి అని చెప్పొచ్చు. మనం తినే దోశలు, సాంబారు, బిర్యానీ, పచ్చళ్ళు, మన ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఉప్పు లేకుండా అస్సలు మనం ఊహించుకోలేము. ఉప్పు కొంచెం తక్కువైనా సరే మనకు ముద్ద నోట్లో నుంచి గొంతులోకి దిగదు. ఉప్పు అనేది కేవలం టేస్ట్ కోసం మాత్రమే తీసుకోం మనము. మన శరీరంలో సాల్ట్ ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. నర్వస్ ఫంక్షన్కి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మజిల్ కాంట్రాక్షన్స్కి సాల్ట్ అనేది అవసరం. అట్ ద సేమ్ టైం ఉప్పులో ఉండే సోడియం వల్ల గుండెపోటు, ఇతర గుండె జబ్బులు కానీ, లేకపోతే హార్ట్ స్ట్రోక్ లాంటివి కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ ఊబకాయం ఈ సమస్యలన్నిటికీ కూడా మనం ఎక్స్ట్రా సాల్ట్ తీసుకోవడం, ఎక్కువ సాల్ట్ తీసుకోవడం అనేది కారణమవుతుంది. ఒక అధ్యయనం ప్రకారం రోజుకి 1 గ్రామ్ సాల్ట్ మనం ఎక్కువగా తీసుకున్నా కూడా గుండె జబ్బుల రిస్క్ అనేది పెరుగుతుంది. 2030 నాటికి ఇండియాలో 90 లక్షల గుండెపోటు కేసులు నమోదవ్వచ్చు అని చెప్పి WHO హెచ్చరించింది. సాల్ట్ అలర్ట్ అనేది టీనేజర్స్లో కూడా పెరగాలి. చిన్నప్పటి నుంచే ఎక్స్ట్రా సాల్ట్, ఎక్కువ సాల్ట్ తీసుకోకూడదు అనేది మనం పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే చాలామంది పిల్లలంతా కూడా నూడిల్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మనం చాలాసార్లు కంట్రోల్ చేయలేము. సో వాళ్ళని అలా వదిలేస్తే చాలా ఎర్లీ ఏజ్లోనే వాళ్ళకి బీపీ, గుండె సమస్యలు లాంటివి స్టార్ట్ అవ్వచ్చు. సో ఈ తెల్లటి చిన్న క్రిస్టల్స్ మన హెల్త్ పాలిట కిల్లర్స్ అనే అలర్ట్నెస్ మనలో ప్రతి ఒక్కరికి పెరగాలి. సాల్ట్ మన ఆరోగ్యానికి ఎలా డేంజరో రీసెర్చ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అవి ఖచ్చితంగా మీరు తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇండస్ట్రియలైజేషన్లో మనకు ఫస్ట్ ఉత్పత్తి అయిన వాటిలో ప్రధానంగా సాల్ట్ గురించి చెప్పుకోవచ్చు. ఏన్షియంట్ సిటీ రోమ్లో కేవలం సాల్ట్ ట్రాన్స్పోర్టేషన్ కోసమే అప్పుడు రోడ్లు వేశారంట రోమ్లో. అలాగే శాలరీ అనే వర్డ్ ఉంది కదా, మనం తీసుకునే జీతము, శాలరీ అనే వర్డ్ కూడా సాల్ట్ నుంచే వచ్చిందంట. అది కూడా రోమ్లోనే. సో రోమ్లో సాల్ట్ ఇండస్ట్రీ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది ఏన్షియంట్ టైమ్స్లోనే. అప్పుడు అది వాళ్ళకు ఒక కాస్ట్లీ వస్తువు. అక్కడుండే సైనికులు సాల్ట్ తీసుకోవడానికి ఒక స్పెషల్ అలవెన్స్ ఇచ్చేవాళ్ళంట. దాని పేరే శాలరీ. సైనికులకి ఇచ్చే సాల్ట్ కొనుక్కొని తినడం కోసము, కాస్ట్లీ వస్తువైన సాల్ట్ కొనుక్కొని తినడం కోసము సైనికులకి ఇచ్చిందే శాలరీ. సో అదే ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనకు అన్ని రకాల జీతాలుగా మనం తీసుకునే శాలరీ అనేది వాడుతున్నాం. ఇప్పుడు మనకు వచ్చేది సాల్ట్ నుంచి వచ్చిన శాలరీనే మనం ఎప్పుడు తీసుకుంటున్నాము. మన దేశంలో అయితే ఉప్పుకి 5000 ఏళ్ల చరిత్ర ఉంది. 2500 BCలోనే సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలోనే ఉప్పు ఉత్పత్తికి ఒక ఆర్గనైజ్డ్ పద్ధతి ఉండేది. సముద్రం నుండి ఉప్పును కలెక్ట్ చేయడము, ఆరబెట్టడము అనేది అప్పుడే చేసేవాళ్ళు. అప్పట్లో కూడా రుచి కోసం మాత్రమే కాకుండా ఫుడ్ స్టోరేజ్ కోసం ఒక ప్రిజర్వేటివ్ లాగా కూడా మన దేశంలో ఉప్పును వాడడం అనేది మొదలైంది. మౌర్య సామ్రాజ్యంలో ఉప్పు అనేది ఒక ఇంపార్టెంట్ వ్యాపార వస్తువులాగా ఉన్నిందంట. అశోక చక్రవర్తి ఉప్పు గనుల్ని, ఉప్పు ఉత్పత్తి కేంద్రాలని స్థాపించాడు. అంటే ఆహార పరిధిని దాటి ఉప్పు అనేది మన ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకంగా మారింది. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించిన ఇంకో విషయం ఏంటంటే, మనం బ్రిటిషర్స్ ఫస్ట్ టైం ఉప్పు మీద పన్ను వేశారు అని అనుకుంటాం కదా, నిజానికి మౌర్య చక్రవర్తుల టైం నుంచే సాల్ట్ ట్యాక్స్ మన దేశంలో అమల్లో ఉంది. మనమంతా ట్యాక్స్ కట్టాం, మన పూర్వీకులు. సో చంద్రగుప్త మౌర్యుడి కాలంలో కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రకారము ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వస్తువుల లిస్టులో ఈ ఉప్పు కూడా ఉంది. సాల్ట్ ట్యాక్స్ వసూలు చేయడానికి మౌర్యులు ఏకంగా లవణాధ్యక్ష అనే ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశారట. అట్లా వాళ్ళకు చాలా రెవెన్యూ వచ్చేది ఈ సాల్ట్ ట్యాక్స్ ద్వారా. అయితే ఆ తర్వాత ఏ రాజులు ట్యాక్స్ సాల్ట్ని వసూలు చేశారో నేను ఆ లోతుల్లోకి పూర్తిగా వెళ్ళలేదు. కానీ దేశమంతా ఉప్పు మీద చాలా ఎక్కువగా పన్ను వసూలు చేసింది మాత్రము బ్రిటిషర్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదలుపెట్టింది. 1835 నుంచి ఉప్పు మీద చాలా ఎక్కువ పన్ను వసూలు చేశారు వాళ్ళు. ఇది 200 ఏళ్లకు పైగా కొనసాగింది మన దేశంలో. అంటే 200 ఏళ్ల పాటు మన ఉప్పు మనం తినడానికి బ్రిటిష్ వాళ్ళకి మనం పన్ను కట్టాం. ప్రతి సామాన్యుడికి ఉప్పు అవసరం కాబట్టి ట్యాక్స్ పెంచుకోవడానికి, అలాగే
ఇండియన్ సాల్ట్ తగ్గించి బ్రిటిష్ సాల్ట్ని మన మీద రుద్దడానికి వాళ్ళు పన్ను వసూలు చేశారు. సో ఈ పన్ను వల్ల సామాన్య జనానికి ఉప్పు ఖరీదైందిగా మారిపోయింది. అప్పుడు మన స్వాతంత్ర పోరాటంలో కూడా ఉప్పుకి చాలా కీలకమైన పాత్ర ఉంది. ఉప్పు మీద పన్ను కట్టి విసిగిపోయిన భారతీయులు తిరగబడ్డం మొదలుపెట్టారు. 1930లో మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసి సొంతంగా ఉప్పు తయారు చేసి బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించినా కూడా ఉప్పు మీద పన్ను మాత్రం రద్దు చేయలేదు బ్రిటిషర్స్. చివరికి మన దేశంలో ఆ ట్యాక్స్ ఎప్పుడు రద్దయిందో తెలుసా? 1947లో. అంటే మనకు స్వాతంత్రం వచ్చి నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ సాల్ట్ ట్యాక్స్ని రద్దు చేశారు. కానీ మళ్ళీ 1953 నుంచే ఈ ఉప్పు అనేది ట్యాక్స్ పరిధిలోకి వచ్చింది. కానీ అది ట్యాక్స్ రూపంలో కాకుండా ఉప్పు మీద సెస్ వసూలు చేస్తూ వచ్చారు. ఉప్పు మీద పరిశోధనలు చేయడానికి ఆ పరిశ్రమ అభివృద్ధికి చాలా తక్కువగా ఉప్పు మీద సెస్ వసూలు చేశారు. అయినా సరే మార్కెట్లో మనకు చాలా చీప్గానే ఉప్పు దొరికేది. దీని మీదే ఒక జోక్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా ఉప్పు మీద వేసిన పన్ను కంటే కూడా ఆ పన్ను వసూలు చేయడానికి పెట్టిన ఖర్చే చాలా ఎక్కువగా ఉండేది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ 2013-14 ఫైనాన్షియల్ ఇయర్లో ఈ సాల్ట్ సెస్ అనేది 3,30,00,000 రూపాయలు దాని మీద వచ్చిన రెవెన్యూ. కానీ దాన్ని కలెక్ట్ చేయడానికి పెట్టిన ఖర్చు 1,50,00,000 రూపాయలు. సెస్ కోసం ఇంత ఖర్చు పెట్టడం అనవసరము అని చెప్పి 2017లో జిఎస్టీ వచ్చిన తర్వాత సాల్ట్ మీద పూర్తిగా ట్యాక్స్ లేకుండా ఎత్తేసారు. ఇప్పుడు సాల్ట్ అనేది 0 కేటగిరీలో ఉంది. అంటే 2017 దాకా మనము ట్యాక్స్ కట్టాం. ఇంత చరిత్ర ఉంది మనం తినే ఉప్పు వెనుక. వీటిలో మీకు ఎన్ని విషయాలు తెలుసో కామెంట్ చేయండి. ఎక్కువ ఉప్పు తీసుకుంటే మన బాడీలో ఏమవుతుంది, ఎలా ఎఫెక్ట్ అవుతుంది మన బాడీ, ఇది కదా మన టాపిక్. ఉప్పు ద్వారా ఎక్కువ సోడియం అనేది మన బాడీలోకి వెళ్తే శరీరం సోడియం స్థాయిని బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువ నీటిని అట్లా నిలిపి ఉంచుతుంది బాడీలో. అంటే రిటైన్ చేసుకుంటుంది. ఇది రక్తనాళాల్లో నీటి క్వాంటిటీని పెంచేసి బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది. దీనివల్లే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో మనకు ముఖము, కాళ్ళు, చేతులు ఉబ్బినట్లు కనిపిస్తాయి. డాక్టర్స్ కూడా అదే అడుగుతారు. మనం ఒకరోజు చిప్స్ కానీ లేకపోతే పికిల్స్ కానీ చాలా ఎక్కువగా తిన్న తర్వాత మనకు చాలా దాహం వేస్తుంది, శరీరం బరువుగా అనిపిస్తుంది, లేకపోతే ఉబ్బినట్లు అనిపిస్తుంది. అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగింది అని దాని అర్థం. హై బీపీ వల్ల గుండె మీద ఒత్తిడి పడుతుంది. దానివల్ల గుండెపోటు లేదా హార్ట్ ఫెయిల్యూర్స్ రిస్క్ పెరుగుతుంది. ఎక్కువ వాటర్ రిటెన్షన్ వల్ల మెదడుకు రక్తం సరఫరా తగ్గిపోయి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే హై సోడియం కిడ్నీల మీద ఒత్తిడి పెంచుతుంది. కిడ్నీ స్టోన్స్ లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్స్కి అది దారితీస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయము, ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ ఉప్పు తింటే ఎక్కువ లావు కూడా అయిపోతాం. డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది. వీటన్నిటితో పాటు ఎక్స్ట్రా డ్యామేజ్ ఏంటంటే అధిక ఉప్పు ఎముకల్ని బలహీనం చేస్తుంది. దీన్నే ఆస్టియోపరోసిస్ అంటారు. జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లాంటి రిస్క్ కూడా పెరుగుతుంది. మరి సాల్ట్ను మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR సాల్ట్ చేస్తున్న కీడుని చాలా సీరియస్గా తీసుకుంది. ఏకంగా ప్రాజెక్ట్ నమక్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకుంది. దాన్ని పంజాబ్లో, తెలంగాణలో బాగా లోతుగా స్టడీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నమక్ లక్ష్యం ఏంటి అంటే కమ్యూనిటీ లెవెల్లో సాల్ట్ ఇంటేక్ని తగ్గించే స్ట్రాటజీస్ని డెవలప్ చేయడం. అంటే తక్కువ సోడియం ఉన్న ఉప్పుని, లో సోడియం సాల్ట్ LSS అంటారు, లో సోడియం సాల్ట్ ఎక్కువగా తీసుకునేలాగా ప్రజల్ని ప్రోత్సహించడం. ఇది చాలా చిన్న మార్పులాగా మనకు కనిపిస్తుంది, కానీ మన గుండె ఆరోగ్యానికి అది ఎంతో మేలు చేస్తుంది. ఈ LSSలో సోడియం క్లోరైడ్ని పొటాషియం లేదా మెగ్నీషియం లవణాలతో రీప్లేస్ చేస్తారు. ఇది రుచిని, సేమ్ టేస్ట్ మనకు మెయింటైన్ అవుతుంటుంది, కానీ హెల్త్ బెనిఫిట్స్ మాత్రం ఇస్తుంది. సోడియం వల్ల డ్యామేజ్ చేయని విధంగా మనకి ఇది ఉంటుందన్నమాట. కానీ ఈ లో సోడియం సాల్ట్ అనేది విస్తృతంగా అందుబాటులోకి రావట్లేదు. హై సోడియం సాల్టే మనం మార్కెట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అందుకే మనం తీసుకునే ఉప్పులో సోడియం ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసి తీసుకోవాలి. సింపుల్గా బాడీలోకి వెళ్ళే ఉప్పుని ఎలా తగ్గించవచ్చు? నంబర్ 1, మస్ట్గా ఏ ప్యాక్డ్ ఫుడ్ కొన్నా కూడా దాని లేబుల్ని మనం మస్ట్గా చెక్ చేయాలి. చిప్స్, నూడిల్స్, సాసులు ఇవి కొనే ముందు న్యూట్రిషనల్ లేబుల్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, ఆ న్యూట్రిషనల్ లేబుల్ని చూసి సోడియం కంటెంట్ ఎంత ఉందో చూడాలి. 100 గ్రామ్స్ ప్యాకెట్లో 140 మిల్లీగ్రాములు లేకపోతే అంతకంటే తక్కువ సోడియం ఉంటే అది లో సోడియం కింద లెక్క. అంటే సేఫ్, మనం దాన్ని కొనుక్కోవచ్చు. నంబర్ 2, ఫ్రెష్ ఫుడ్ తినాలి, నిల్వ చేసినవి కాకుండా. ఊరగాయలు కానీ, అప్పడాలు, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ఇవన్నీ కూడా నిల్వ చేసినవి. వాటిలో ఎక్కువ సోడియం లేదా ఎక్కువ సాల్ట్ వాడతారు. అందుకే వాటి బదులుగా ఫ్రెష్ వెజిటబుల్స్ అప్పటికప్పుడు మనం తయారు చేసుకునేవి, అప్పుడు సాల్ట్ మనం తగ్గించి వేసుకోవచ్చు, మనకు కావాల్సినట్లు వేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెష్గా చేసుకునేటివే మనం ఎక్కువగా తీసుకోవాలి. నంబర్ 3, ఉప్పుకు బదులుగా రుచి కోసం వేరే ఫ్లేవర్స్ని యూజ్ చేయొచ్చు మనం. అంటే న్యాచురల్గా కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, నిమ్మరసము వీటిని మన నాలుగుకి అలవాటు చేసి సాల్ట్ని కోరుకోవడాన్ని మనం ఆటోమేటిక్గా తగ్గించుకోవచ్చు. నంబర్ 4, ICMR సజెస్ట్ చేసిన లో సోడియం ఉప్పుని మస్ట్గా ట్రై చేయడం.
నెంబర్ 5, పిల్లలు టీనేజర్స్ ఎక్కువగా చిప్స్, నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్స్ తింటూ ఉంటారు కదా, వాళ్ళకి నెలలో ఒక్కసారి మాత్రమే లేదంటే వారంలో ఒక్క సర్వ్ మాత్రమే అని చెప్పి ఒక లిమిటేషన్ పెట్టాలి. ఇట్లా కాకుండా వాళ్ళు అడిగినప్పుడంతా ఇవ్వడం అలవాటు చేస్తే ఆ తర్వాత అది వాళ్ళు ఎర్లీ ఏజ్లో డయాబెటిక్ పేషెంట్ లాగా, బీపీ పేషెంట్ లాగా, హార్ట్ డిసీజెస్ బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లిమిటేషన్ని మనం మెయింటైన్ చేయాలి పేరెంట్స్గా. అలాగే వాళ్ళు కోరుకునే విధంగా, వాళ్ళకి నచ్చే విధంగా ఇంట్లోనే చాలా హెల్తీగా, ఈజీగా వాళ్ళకు స్నాక్స్ తయారు చేసి ఇవ్వడం అనేది చేస్తూ ఉండాలి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఉప్పును కంట్రోల్ చేయడం అనేది మన చేతుల్లో ఉంది. ఒక్కొక్క చిటికెడు ఉప్పు తగ్గించుకుంటూ వెళ్ళడము, ఫ్రెష్ ఫుడ్ తినడానికి అలవాటు పడడము చేస్తే మన హెల్త్లో చాలా డిఫరెన్స్ రావచ్చు. సో ఈ వీడియో మీ సాల్ట్ యూసేజ్కి ఒక రెడ్ అలర్ట్ లాగా పనిచేస్తుంది. సాల్ట్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని గుర్తు చేసుకుంటారు అని చెప్పి నేను భావిస్తున్నాను. మీ ఫ్యామిలీ గ్రూప్స్లో దీన్ని మస్ట్గా షేర్ చేయండి. ఇది చాలామందికి హెల్ప్ అవ్వచ్చు. మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా ఎంతో ముఖ్యమైన హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఇచ్చాను. ఇప్పుడు అప్ టు 15 నుంచి 25% దాకా డిస్కౌంట్తో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.